ముందు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. మీరు చెప్పిన ఆర్డర్ అంతా ఫ్లైట్ లో తినేది. అంటే మేము డైరెక్ట్ గా ఫ్లైట్ ఎక్కి వచ్చి నాగలింగం గారు. మీరు వచ్చింది ఎవరితోటి? నా రాఖీ తోటి. నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి రాఖీ. నువ్వు ఉండబట్టి ఈ రిస్క్ ఇంత ఈజీగా చేయగలుగుతావు. రిస్క్ ఏంటండి? రిస్క్ కాకపోతే ఫ్లైఓవర్స్ కింద ఉండాల్సి డైరెక్ట్ గా ఫ్లైట్ ఎక్కించాలంటే రిస్క్ కదా సార్. మీరు సీరియస్ అవ్వాలంటే ఓ డౌట్ అడుగుతాను. మళ్ళీ డౌట్ ఏంటి డౌట్? రాఖీ కూల్ డౌన్, కూర్చో కూర్చో. ఏంటమ్మా నీ డౌట్ ఏంటి? దుబాయ్లో మేము ఏం చేయాలి సార్? ఇసుక అమ్ముకోవాలి. ఇసుక అమ్ముకోవాలి. అసలు నువ్వు కడుపు అన్నం తింటావా, అనుమానం తింటావా? రాఖీ ఎవరికైనా అనుమానం రావడం సహజమే. ఇదిగో దుబాయ్ వెళ్ళగానే మీ అందరికి తలో 3 బాయిలు ఇస్తారు. పెట్రోల్ బావులయ్యా, తోడు కూడా అమ్ముకోవడమే. అమౌంట్ మ్యాటర్. అది ఎంతండి? ఎంత తెలియనట్టు మనిషికి 75,000 డిసైడ్ చేశాం కదా. ఆయన అడుగుతాండి చూస్తారే డబ్బులు తేండి అంతేనా? నాగలింగం గారు ఆగండి. ఆగమంటావేట్రా? భగవాన్ అత్యాకరతో సాధు పిచ్చాకరగా కోప అడగండి రామకృష్ణ గారు. ఈయన మీ ఫ్రెండ్ కదా, మీ చేతుల మీదకి ఇప్పిందామని. థ్యాంక్ యూ రాఖీ. సరే మీరు ఆఫీస్కి వెళ్ళండి, నేను అటు నుంచి అటు జాయిన్ అయిపోతా. నాగలింగం గారు మీరు కూడా మాతో పాటు ఆఫీస్కి రండి. ఆఫీస్ కంటే రామకృష్ణ అర్థమైంది. ఒరే ఆయన ఆఫీస్కి రావడం ముఖ్యమా, మన దుబాయ్ వెళ్ళడం ముఖ్యమా? దుబాయ్ సార్. రాజ్ ట్రావెల్స్ ఇదే. ఫ్లైట్ రైట్ టైమేగా. అందరికి సీట్లు ఉండాలి, నిలబడి వెళ్ళటం కష్టం. ఫ్లైట్ ఏసీయా నాన్ ఏసీయా? ఇంతకీ మా బర్త్ నెంబర్లు ఎంత? అసలు ఎవరు మీరంతా? గిరి, సూరిబాబు, శ్రీనివాసరావు, రామకృష్ణ, బుజ్జి, రామానా. ఏవి మా దుబాయ్ టికెట్లు? అడగగానే చేయడానికి ఆర్టీసీ టికెట్లు కాదు, దానికి చాలా ప్రాసెస్ ఉంది. అవన్నీ క్యాంటీన్ లోనే అయిపోయినాయండి. క్యాంటీన్ లోనా? అవును, తలకి 75,000 ఇచ్చాం. ఎవరికి ఇచ్చారు? నాగలింగానికి ఇచ్చాం. నాగలింగం? ఎస్ సార్. ఇతనే నాగలింగం. వీడి నాగలింగం ఏంటండి? బోర్లింగం. వైజాగ్ నుంచి వచ్చింది మీరేనా? అవును. ఇతనే మిమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి వచ్చాడు. మీరు అక్కడ లేకపోతే తిరిగి వచ్చేసాడు. మరి మమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి వచ్చింది ఎవరండి? అది మాకేం తెలుసండి. అలా అంటారు ఏంటండి? మన డబ్బులు ఇచ్చేస్తాం. ఎవరో తెలుసుకోకుండా ఎలా ఇచ్చారండి? అమ్మా అమ్మా, మళ్ళీ ఏంటి? ఇది చాలా అర్జెంటు. అప్పారావు వస్తున్నానమ్మా. బాబుని కొంచెం బాత్రూమ్ తీసుకెళ్ళు. రా బాబు, వెళ్ళు. పదా. నమస్కారం. నమస్తే 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 నమస్తే. అదేమిటి ఆయన నీకు నమస్కారం పెడుతున్నాడు? ఆయన అంతే బాబు, ఇంటర్నేషనల్ పిసినారుడు. నేనెక్కడ చిల్లర అడుగుతానని ముందే మాయ నమస్కారాలు పెట్టేస్తుంటాడు. అలాగా? అలాగే బాబు, అలాగే. ఇదిగో ఈ స్టాంప్ తీసుకుని అతికించి సంతకం చేసేవ్వండి. వదలండి, ఇవ్వండి. 20 పైసలు ఇవ్వండి. మలేరియా బిళ్ళలాగా మున్సిపాలిటీ వారు కూడా ఈ స్టాంపులు ఫ్రీగా ఇవ్వచ్చు కదండి. ముందు 20 పైసలు ఇవ్వండి. అప్పారావు నిన్నే. నువ్వా? కొంచెం జిప్పు పెట్టు. పని పూర్తయిందా? పని అవ్వకపోతే జిప్పెలా ఊడుతుంది? అమ్మో, కొంచెం చిల్లర చిల్లర చిల్లరా? మా ఆఫీసులో ఎవరికి పని పూర్తయినా. ఓహో అదా. కళ్ళు మూసుకో. చేతిలో చెప్ప. అవును, ఈ మాత్రం దానికి మన ఒంట్లో తేమ వాడటం ఎందుకు? ఇన్ని ట్యాక్సులు కట్టించుకుంటారు, ఒక గమ్ బాటిల్ పెట్టచ్చు కదండి. ఇట్రారా. ఏంటి? ఒక్కసారి నువ్వు నాలుక అను. ఎందుకు? నువ్వు డాక్టరా? కాదురా, స్టాంప్ పండించుకుందామని. సరే. అమ్మో నా స్టాంపు, అమ్మో నా స్టాంపు. ఏమండి, చిన్న కుర్రాన్ని చూసారేట? ఏమన్నా తెలియదు బాబాయ్, ఫోన్లో నేనే ఎత్తుకుంటాను. అమ్మో, వీడెవడో భావి భారత గోండాలా ఉన్నాడు. చచ్చిన వదలం. అమ్మో నా స్టాంపు సార్, నా స్టాంపు సార్. 20 పైసలు సార్. కుర్రాడు సార్, 4 సార్. ఏమిటయ్యా? ఏమిటి స్టాంపు సార్? రెవెన్యూ స్టాంపు 20 పైసలు. స్టాంప్ మాట సరే గాని నువ్వు టెండర్ వేసావా? ఎక్కడ వేశానండి? దానికోసం స్టాంపు. ఇవాళ ఆఖరి రోజు. ఇవాళ నువ్వు టెండర్ వేయకపోతే మా ప్యూన్ అప్పారావు టెండర్ వేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అమ్మో ఇప్పుడే వస్తా సార్. ఒక 20 పైసలు ఉంటే ఇవ్వండి సార్ స్టాంప్. పోనీ అప్పారావు దగ్గరే తీసుకుంటాను. ఓరి బ్రేచుడా, దుర్మార్గంతో మా సంస్కృతిని ఏంటా ఇది? పట్టుకోవడం అంటే పిసికేయడమేనా? పిసికేయడమేనా అంటున్నాను. సారీ ఏంటి? సారీ. ఏమైనా మూర్తి ఎక్కడ తీసుకొచ్చావు? ఏం మంగళ షాపుని తీసుకొచ్చావు? సారీ. సారీ అంటే సారీ ఏంటి? మీ తాలూకానా?
కొంచెం మెల్లిగా. మీ తాలూకా అని అడుగుతున్నాను. కాదు సార్. 30 years ఇక్కడ, 30 years యాక్టింగ్, 30 years ఆర్టిస్టు జీవించాలి. టేక్ 15. ఓరి ప్రౌఢుడా, ద్రోహంతో మమ్మల్ని వంచన చేసి దుర్మార్గంతో మా సంస్కృతి కింద డైలాగ్ ఫ్లోలేదయా. ఏంటిది డైలాగ్ ఫ్లోలేదయా? రైటర్ ఎక్కడ? ఆడెవడో డైరెక్టర్ కదని మన రైటర్స్ కాపీ కొట్టారటండి. ఆడెల్లేమో ఛాంబర్ లో కేసు పెట్టాడు, వీళ్ళు మాట్లాడడానికి వెళ్ళారు. ఇమ్మీడియట్ వన్ మోర్ టేక్ 48. ఓరి ప్రౌఢుడా, ఏంటి ఆ సౌండ్? ఏంటి ఆ సౌండ్? ఏంటి? బటర్ పేపర్ సార్. మాకు తెలుసు, 30 years నుంచి ఇండస్ట్రీలో ఉన్నాం. ఏ పేపర్ ఏంటో మాకు తెలీదా? డైలాగ్ చెప్పు. నిన్ను ఖండాలుగా నరికి. ఏంటి నాతోనే గేమ్ సార్? 30 years ఇండస్ట్రీలో లేకుండా చేస్తా నేను. ఫస్ట్ నుంచి రా. ఓరి మ్లేచ్చుడా, ఓరి డైలాగ్ చెప్పడా రాదే? పైగా శంబళం 1.5. టేక్ 63, టేక్ 91, టేక్ 100, టేక్ 125. ఓరి మ్లేచ్చుడా, ద్రోహంతో మా మధ్యతనాన్ని వంచి, దౌర్జన్యంతో మా ఆలయాల్ని కూలదూసి, దుర్మార్గంతో మా సంస్కృతిని నాశనం చేసి, దోపిడీతో మా సంపదని సొంతం చేసుకొని, నీది అనేది ఏదీ లేని ఈ దేశాన్ని నాది అనే స్థితికి వచ్చిన నీకు దమ్ముంటే, ధైర్యం ఉంటే న్యాయబద్ధమైన కట్టయుద్ధములకు రమ్ము. మా హైందవ వీరుల పొగతనం ఏమిటో చూపిస్తాను. జూనియర్ ఆర్టిస్ట్ ఎలా చెప్తే వీళ్ళందరి చేత క్లాస్ కొట్టిస్తావా? ఈ సంగతి విలేజ్ కేసులు రా, చెవులో క్యాబేజ్ పూలు పెట్టుకుని వస్తున్నారు. నా లైఫ్ టర్నింగ్ పాయింట్ పేరం అంటే ఇదే. వీళ్ళకి చూడిస్తాను బెల్ట్, దవలు కూడా, గౌలి కూడా, చెక్కలు కూడా, అబిట్స్, కోటి, అమీర్పేట. బాబోయ్ తంబి, నువ్వు చెప్పిన చోట మేము రావాలా? మేము తీసుకెళ్ళమన్న చోట నువ్వు తీసుకెళ్ళాలా? పోనీ ఎక్కడికి పోవాలో చెప్పబోయ్, ఎక్కడికి తీసుకుపోతాం? ఎక్కడికే? శివాలయం వీధి. శివాలయం వీధి. శివాలయం వీధికి వెళ్ళడానికి 200 అయితే అబ్బాయి, పైసా తక్కువైనా కుదరతాం. పెద్ద చెప్పానుగా ఇలాంటి యాదవులు ఉంటారని. లేకపోతే ఏంటా దోసపా నుంచి ఇక్కడ రావడానికి 100 రూపాయలు, లోకల్ ఇది వెళ్ళడానికి 200 రూపాయలు. ఇది వచ్చి కొడితే జాగి మేలడిపోతాయి అనుకున్నావు. ఈ లేజ్ నుంచి వచ్చినా మేము ఎడ్యుకేటర్స్. వేరే బేరం చెప్పు. ఆ బేరంగా నువ్వే చెప్పుకో. ఈ 2 ఏళ్లలో 1000 పెట్టుకో. ఎందుకు? 1.2.5, 1 రూపాయన్నర. ఏ తట్టుకుంటే అదే రేటు. వామ్మో, నీకు దండం పెడతానయ్యా. నీకు ఇష్టమైతే రిక్షా ఎక్కువ, లేకపోతే లేదు. ఈ టెన్షన్ పెట్టబాకు. 7 పట్టుకోవటమేంది? నిజాకంటే 2 ఏళ్ళు పట్టుకుంటా. 4 రూపాయలు ఇప్పించయ్యా. నడిచెళ్ళిపోతావు కావాలంటే. ఇవో తంబి, ఇక్కడ శివాలయం వీధి ఎక్కడ? శివాలయం వీధిలో ఉండి శివాలయం వీధి అయితే అడుగుతావేమయ్యా? ఇదే శివాలయం వీధి. పన్నెండు చూసుకోవచ్చు కదా తంబి. శివాలయం వీధి ఎక్కడ ఉందన్నా? చెప్పాడుగా ఇదేనని. మరి నువ్వేమన్నావు? నేను రావాలనుకున్నా. శివాలయం వీధిలో గుడిసెలుండాలి కదా, అన్ని మేళ్ళున్నాయేంటి? గుడిసెలా? అది ఎప్పుడు మాట. నేను చిన్నప్పుడు గోసి పెట్టుకుని గోళీలు ఆడుతున్నప్పుడు. ఇప్పుడు అన్ని మేళ అయిపోవాలా? పెద్ద పదవే. ఈ రిచ్చా ఎక్కుదాం. ఎక్కడికి? ఓ రిచ్ ఏరియాలో మాకు చీప్ గా ఇల్లు దొరికేంత వరకు మమ్మల్ని రిచ్చాలో కూర్చోబెట్టుకుని తొక్కుతూనే ఉండాలి. మా కాఫీ ఖర్చు, టిఫిన్ ఖర్చు, భోజనం ఖర్చు అన్ని నువ్వే భరించు. అదే నీకు పనిష్మెంట్. అది పదవే. టర్నింగ్ పాయింట్ అంటే ఇంత గొప్పగా ఉంటుందా? వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, మీ ఫేసులు కవర్ చేసుకునే కనిపిస్తున్నారేంటి? అది ఆంజనేయ స్వామి మా కోసం వ్రతం చేస్తున్నాడు. అదే మేము ఆంజనేయ స్వామి వ్రతం చేస్తున్నాం. వ్రతం పూర్తయ్యేదాకా ఏ లేడీ ఫేసు మేము చూడం. ఈ గొంతు ఎక్కడో విన్నట్టుగా ఉందే. ఈ గొంత బాతు వచ్చగదే. ఇస్ ఇట్? అయ్యా, ఒక్కసారి మీ ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోండి. పూర్తిగా తిరగండి. ఆ పేపర్ ముందు రిమూవ్ చేయండి. బాతు బచ్చాలు మీరేనా? బాతు బచ్చాలా? ఎవరు బావా? అదే కదా. షట్ అప్. బాతుల్ని మేపుతూ దారిలో మీరు మాకు రాంగ్ రూట్ చెప్పలేదు. అదే బావా, ఆ రోజు మన పేరు మీద ఊళ్ళో అప్పులు చేశారు. ఒక నీలాగా పొడుగ్గా ఎర్రగా బాలీవుడ్ హీరోలా ఉంటాడు, ఇంకోడు పొట్టిగా దిట్టంగా నాలా హాలీవుడ్ హీరోలా ఉంటాడు. అదే వాళ్ళ గురించే కదా వీడు చెప్పేది కదండి. యూ డౌట్ మీ? నో 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 నో. మా ఇద్దరికి వాళ్ళిద్దరూ డబుల్ యాక్షన్ అన్నమాట. డబుల్ యాక్షనా? యా. వాళ్ళు మాలాగే ఉండి పిచ్చి వేషాలు వేస్తుంటే విలేజ్ లో మా ప్రెస్టేజ్ డ్యామేజ్ అయిపోతుంది. మీ అయ్యగారు రానివ్వండి, సింగిల్ యాక్షన్ డబుల్ యాక్షన్ తేలిపోతుంది. అది కాదు మేము చెప్పేది ఏంటంటే. ఉండు బావా, వాళ్ళేదో సిటీ నుంచి వచ్చారు, పొల్యూషన్ దెబ్బ కిడ్నీలు మసిపట్టి ఉంటాయి. ఈ పొలాల్లో అటు ఇటు తిప్పితే కిడ్నీలు క్లియర్ అవుతాయి అనుకున్నాను.
నా కరుణా హృదయాన్ని అర్థం చేసుకోకుండా వీళ్ళు కంప్లైంట్ ఇస్తారా? ఈ మాత్రం దానికి డబుల్ యాక్షన్ ఎందుకు? కాల్ షీట్లు దండగా సింగిల్ యాక్షనే. ఇప్పుడు ఏమంటారండి మీరు? వస్తాం, టేక్ రెస్ట్, హాయ్ మిలిటరీ మియావ్. మొత్తం పార్లమెంటే మా చేతుల్లో ఉందా? పార్లమెంట్ పే హమ్లా కియా. అదే కదా చెప్పేది నీకు. భయం భయం భయం, ఎక్కడ చూసినా భయం. ఎన్నాళ్ళు భయం? మనల్ని చూస్తే మనకే పరమ అసహాయం చేస్తుంది. మనకే కాదు ఊళ్ళో వాళ్ళందరూ కూడా అదే ఫీలింగ్.